హలో గాయ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా పబ్లిక్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో మరియు ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తున్న పేపర్ 2019 ఆంధ్ర యూనివర్సిటీ పేపర్ బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. ఫ్రెండ్స్, మీకు టైం లిమిట్ అనేది 3 hours అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ అనేవి 75 మార్క్స్కి మీకు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో 2 సెక్షన్స్ ఇవ్వబడ్డాయి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. పార్ట్ ఏలో టోటల్గా 8 క్వశ్చన్స్ ఆల్ యూనిట్స్ నుంచి ఇవ్వబడతాయి. అందులో మీరు 5 రాయాలి. 5 × 5 25 మార్క్స్. అలాగే పార్ట్ బి విషయానికి వస్తే ప్రతి యూనిట్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అలాగే ప్రతి యూనిట్ నుంచి మీరు ఒక 10 మార్క్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా రాయాలి. 5 × 10 టోటల్గా 50 మార్క్స్ అనేది మీకు పార్ట్ బి నుంచి పొందగలరు. ఇప్పుడు పార్ట్ ఏలో ఏ విధమైన క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ కాన్స్టెంట్స్ మరియు మెన్షన్ ద కాన్స్టెంట్ సపోర్టెడ్ బై జావా. అంటే కాన్స్టెంట్స్ అంటే ఏమిటి, అలాగే జావా సపోర్ట్ చేసే కాన్స్టెంట్స్ మెన్షన్ చేసి మీరు క్లియర్గా వివరించాలి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్. వెన్ డూ వీ డిక్లేర్ ఏ మెథడ్ ఆర్ ఏ క్లాస్ ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ టు క్రియేట్ new classes quickly. Sixth question, when should a program throw an exception and explain. Seventh question, what is meant by applet package. Eighth question, list out byte stream classes. టోటల్గా ఈ 8లో మీరు ఖచ్చితంగా 5 అనేది కంపల్సరీగా రాయాలి. మీకు 3 మాత్రమే చాయిస్ ఉంటాయి. 8లో మీరు 5 అనేది ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో యూనిట్ 1 నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. యూనిట్ 1 అందులో 9th క్వశ్చన్. 9thలో ఏ డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ డేటా టైప్స్ సపోర్టెడ్ బై జావా. 9thలో బి లిస్ట్ ద లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ జావా, ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దమ్. లేదా 10th క్వశ్చన్. 10thలో ఏ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ జావా ప్రోగ్రామ్, డెమోన్స్ట్రేట్ విత్ అన్ ఎగ్జాంపుల్. 10thలో బి వాట్ ఈజ్ meant by బైట్ కోడ్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. 9 or 10 రెండిట్లో ఒకటి రాయాలి. యూనిట్ 2. యూనిట్ 2లో 11 మరియు 12. 11thలో ఏ ఎక్స్ప్లెయిన్ ది వైల్ స్టేట్మెంట్ ఇన్ జావా విత్ అన్ ఎగ్జాంపుల్, లిస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ వైల్ అండ్ వైల్ స్టేట్మెంట్స్. 11thలో బి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాయాలి, రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా 12thలో వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్స్. 12thలో బి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. యూనిట్ 2లో 11th క్వశ్చన్ లేదా 12th క్వశ్చన్ ఈ రెండిట్లో ఒకటి రాయాలి. యూనిట్ 3 విషయానికి వస్తే 13thలో ఏ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. 13thలో బి హౌ డూ యూ డిజైన్ ఏ క్లాస్ సో దట్ ఇట్ సపోర్ట్స్ క్లోనింగ్, ఎక్స్ప్లెయిన్. లేదా 14thలో ఏ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ర్యాపర్ క్లాసెస్, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ 14thలో బి హౌ డూ యూ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ అన్ ఇంటర్ఫేస్. అంటే యూనిట్ 3లో 13th కానీ 14th కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. నెక్స్ట్ యూనిట్ 5 15th క్వశ్చన్, how do we set priorities for threads, describe the complete life cycle of thread, write a program to create 4 threads using runnable interfaces. లేదా 16th question, what is an exception, how is an exception handled in java, discuss about the advantages of using exception handling mechanism in a program. అంటే యూనిట్ 4లో 15th కానీ 16th కానీ ఈ రెండిట్లో ఒకటి రాయాలి. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో 17th క్వశ్చన్, explain in detail the process of defining, creating, importing and accessing package with suitable example. లేదా 18th question, explain about stream input లేదా output, write a java program to read paragraph from a file.
and find out number of sentences, words and characters in that paragraph using stream tokenizer. ఈ రెండిట్లో ఒకటి రాయాలి, అంటే 17th కానీ 18th కానీ ఈ రెండిట్లో ఒకటి రాయాలి. అంటే యూనిట్ 5 నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఈ రెండిట్లో ఒకటి రాయాలి. టోటల్గా మీకు థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ పేపర్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ 2019 పేపర్ ఇది. మీకు ఈ పేపర్ కావాలనుకుంటే వీడియో కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అక్కడి నుంచి వెళ్ళి మీరు ఈ పేపర్ అనేది చూసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.